సీఎంఆర్ పథకం పేద ప్రజలకు వరం చెక్కుల పంపిణీ చేస్తున్న తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ఈ రోజు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన వివిధ గ్రామాలకు చెందిన 11 మంది లబ్ధిదారులకు 11 మందికి 4,47,500 రూపాయలు చెక్కులను పంపిణీ చేసి ఆయన మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని రాష్ట్రంలో వైద్య విద్య కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలల్లోనే 1000 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు ఇచ్చిందని కానీ 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. ఈ కార్యక్రమంలో గట్టు శ్రీనివాస్, షఫీ ఉల్లా, తండ్రి శ్రీనివాస్, వెలుగు వెంకన్న, వర్ధల్సు దేవేందర్, పిల్లల రమేష్, ధర్మ తదితరులు పాల్గొన్నారు. సన్న ఓట్లకు 500 రూపాయల బోనస్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేపట్టడం, నిరుద్యోగులకు దాదాపుగా 56,000 ఉద్యోగాలను కూడా కల్పించడం. అంటే ఒక సంవత్సరంలోనే 56,000 ఉద్యోగాలు కల్పించిన చరిత్ర కూడా దేశంలో ఎక్కడ కూడా లేదు. మరి గ్యాస్ సిలిండర్ 500కి ఇవ్వడం కానివ్వండి, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు కానివ్వండి, మహిళలకు ఉచిత బస్సు కానివ్వండి, ఆరోగ్యశ్రీ ద్వారా ఈరోజు మరి 10 లక్షల వరకు కూడా పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడం, అర్హులైన వారి అందరికీ కూడా రేషన్ కార్డులు ఇచ్చే కాదు. మరి పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు గత 10 సంవత్సరాలతో కంపేర్ చేస్తే 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ చేయని కార్యక్రమాలను సంవత్సరాల కాలంలోనే మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయడం, రేవంత్ రెడ్డి చేయడం ముఖ్యంగా అభినందనీయం. మరి ఇలాంటి ప్రభుత్వం పట్ల ప్రజలందరూ కూడా ఆశీర్వాదం ఉండాలని, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పేదలందరూ కూడా మద్దతు తెలియజేయాలని కోరుకుంటూ మరి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా అంటే పార్టీలకు అతీతంగా ఎవరైతే పేదలు ఉంటారో, అర్హత ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని కూడా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. కవిత బాణాల వెంకన్న, జానకమ్మ, అమ్మా ఇటు చూడమ్మా, సలబొట్ల అనసూయమ్మ, మా ఫ్రెండ్ అన్న అనసూయమ్మ, అలికట్టి శాంతమ్మ, ఎవరండి విజయలక్ష్మి, మొహమ్మద్ సయ్యద్,
రుచిత దేవేంద్ర మానవుల గీయకు ఒకసారి పని చేస్తాను అందరూ